వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కల్వకుంట్ల కవిత కొత్త నినాదాన్ని అందుకోవడం జరిగింది. అన్నల రాజ్యాన్ని చూశారు, ఇక అక్క రాజ్యం అంటే రాజకీయాల్లో కొత్త నినాదం ఇచ్చారనే ఒక చర్చ కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు తన విశ్వరూపాన్ని చూపిస్తాను అనుకుంటూ విశ్వరూపాన్ని నిజంగానే చూపిస్తూ ముందుకు నడుస్తున్న పైన కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో గత హయాంలో జరిగిన వాటిని కూడా బహిర్గతం చేస్తూ ఆమె పదునైన మాటలతోటి విరుచుకుపడుతున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు అన్న అన్న అంటూ అన్నరాజ్యం చూశారు, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అక్క రాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ తనదైన శైలిలో ఆమె మాట్లాడడం జరిగింది. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎంతగా గౌరవించాలో అంతా చేస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రం స్వరూపాన్నే మార్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు దక్కేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రంలో ఏమాత్రం గౌరవం లేదని కవిత ఆరోపించడం, ఇది వేళ్ళూను కోల్పోయిన వ్యవస్థకు తార్కాణమని ఆమె ప్రకటించడం జరిగింది. దీనికి సమూలంగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అక్క రాజ్యంలో ఎస్సీ ఎస్టీలకు సగౌరవంగా జీవించేందుకు, వారికి ఉన్న హక్కులను పరిరక్షించేందుకు, మరిన్ని హక్కులు కల్పించేందుకు కట్టుబడి పాలిస్తామని చెప్పారు. రైతులకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లేకుండా పోయిందని, కనీసం వారిని కూర్చోబెట్టి మాట్లాడే సంస్కృతి కూడా దూరమైందని కల్వకుంట్ల కవిత ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. కానీ తాము అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యాలయంలో ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేసి రైతులను గౌరవిస్తామని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు, పాంచజన్యం పేరుతో తాము ప్రకటించిన హామీలను అమలు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు కూడా అంటే ఇవన్నీ కూడా బాయిబాట కార్యక్రమంలో భాగంగా మొన్న భద్రాద్రి కొత్తగూడెం, అశ్వరావుపేట మండలం ఆదివాసీ గ్రామాల్లో కవిత పర్యటించడం, ఆ సందర్భంగా గిరిజనులతో మమేకం కావడం, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. కనీసం గిరిజనులకు ఒక చిన్న మోటార్ సైకిల్ కూడా లేదని, ఏ బ్యాంకు వారికి రుణాలు ఇవ్వడం లేదని, ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు కేంద్రం హామీ ఉండి మరీ అప్పులు ఇస్తుందని కూడా ఆమె విమర్శించడం జరిగింది. గిరిజన హక్కుల సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు కవిత చెప్పడం, సమస్యలు వినడమే కాదని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అవసరమైతే గిరిజన హక్కుల కోసం అవసరమైతే ఢిల్లీలో కూడా కొట్లాడతానని ఆ గిరిజనులకు ఆమె అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని, వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుందని, తాను అందరి కోసమే రాజకీయాలు చేస్తున్నానని, తనకు అందరూ అండగా ఉండాలని, అక్క రాజ్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కవిత అయితే పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిచ్చిన ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గత 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత పాత్ర అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? అవన్నీ గుర్తుకు రాలేదా? ఒక ప్రత్యేక పాత్రను కూడా పోషించిన సంగతి తెలిసే. ముఖ్యమంత్రి స్వయంగా కూతురు చెప్తే తండ్రి వినలేకపోయేవాడా? ఇప్పుడున్న సమస్యలే అప్పుడున్నాయి కదా, ఆ సమస్య అప్పుడు ఎందుకు ఈ సమస్యలను ఏ కరువు పెట్టలేదని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి అప్పుడు అన్నల రాజ్యం అంటే అన్నలను చూశారు, ఇప్పుడు అక్క రాజ్యం అని చెప్పేసి కొత్త పల్లవిని అందుకున్న కవితకు మరి ఆ 9.5 ఏళ్ల కాలంలో గిరిజనులు గుర్తుకు రాలేదా? ఆదివాసీలు గుర్తుకు రాలేదా? వాళ్ళ సమస్యలు గుర్తుకు రాలేదా? అప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎటువైపు మళ్లించారో తెలుసు కదా. గ్రామీణ ప్రాంత అంటే గ్రామాల కోసం, గ్రామాభివృద్ధి నిధుల కోసం
కేంద్రం పంపించిన నిధులను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్న వైనం. ఇప్పుడే ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అంటే తన రాజకీయ భవిష్యత్తు కోసమా లేకపోతే దేనికోసం వేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న అయితే వస్తున్నది. గతంలో ప్రశ్నించి ఉంటే, గతంలో ఆ బీఆర్ఎస్ హయాంలోనే ఇలాంటి ప్రశ్నలు సంధించి ఉంటే ఈరోజు నువ్వు అనుకున్న అక్కరాజ్యం వచ్చేది కావచ్చు. నిజంగా నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునే సందర్భం కావచ్చు. కానీ అప్పుడు ప్రశ్నించకుండా, మీ హయాంలోనే ప్రశ్నించకుండా, నువ్వు ప్రశ్నించే హక్కు ఉన్నా కూడా ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రశ్నించడం వెనుక నీ రాజకీయ భవిష్యత్తు కోసమే వీళ్ళందరినీ పావులుగా వాడుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి.